ఎందుకంటే ఊర్ధ్వదేహ క్రియలు జరగకపోతే నరకం దాకా కూడా వెళ్ళలేదు. అది ఇంకా బాధ. వైతరిని దాటడానికి మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, ఖేదయంత్యతి వృక్షాంశ్చ వనారామ విభంజకా వ్రతం తీర్థం పరిత్యజ్య, వ్రతతీర్థాలను విడిచిపెట్టేవారు ఇత్యాదులు వివరిస్తూ వీళ్ళందరినీ కట్టి బాధిస్తారు సుమా. అంతేకాదు, కూపానాంచ తటాకానాం వాపీనాం దేవసత్మనాం ప్రజాగృహాణం భేత్తారస్తే వై నరకగామినః. నూతులు లేకుండా, తటాకాలు లేకుండా, బావులు లేకుండా చేసేవాళ్ళు, ఉన్నవాటిని పూర్తి చేసేవాళ్ళు. చూశారు ఇక్కడ. అంటే దీనిలో చెప్తున్న మీరు జాగ్రత్తగా చూస్తే ఒక సామాజిక జీవనానికి పనికొచ్చే విషయాలు చెప్తున్నాడు. అలాగే రోడ్లలో, నడుస్తున్నటువంటి మార్గాలలో ఆటంకాలు కలిగించేవాళ్ళు, అది ఎలాగో చెప్తున్నాడు. ఏ శారీరం మలం వన్నో ప్రక్షిపంతి జలేపిచ ఆరామే పథి గోష్ఠేవా తేవై నరకగామినః. తోటల్లో, మనుషులు నడిచే తోవల్లో, జలములో, అగ్నిలో మాలిన్యాన్ని వదిలేవాడు నరకాలకు పోతాడు. అంటే ఇందులో మీకు ఒక సొసైటీకి ఉండవలసిన కన్సర్న్ కూడా ఉంది. చూడండి, ఇన్ని పుట్టిన భారతదేశంలో రోడ్ల నిండా మాలిన్యాలు పెట్టుకుంటున్నాం. ప్రతివాడు వాడిల్లు బాగా తుడుచుకుంటాడు, కానీ రోడ్డు మీద ఎక్కడ లేని చెత్త వేస్తూ ఉంటాడు. కానీ చెత్త క్లీన్ చేయలేదని ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటాడు. వాళ్ళకి అలాగే ఫండ్స్ లేవు, ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఫండ్స్ అన్నీ వాళ్ళకి సరిపోతున్నాయి, వాళ్ళకి ఇక్కడ వినియోగించలేరు వాళ్ళు. కానీ వాళ్ళు చెత్త తీయాల్సిన పరిస్థితి నువ్వు కల్పించకుండా జాగ్రత్త పడు కనీసం. ఎందుకది మనకు పనికిరాని చెత్త దీనికి పనికొస్తుందా? మొన్న మధ్య పాపం ఎవడో విదేశాలకు వెళ్ళి నోట్లో సిగరెట్ పెట్టుకుని సిగరెట్ ఖాళీ ప్యాకెట్ కింద పడేసేట. పడిగానే వెనకాల అవిదేశస్తుడు అక్కడ బతుకుతున్నవాడు వచ్చి ఇదిగో అని ఇచ్చేట. ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. మా దేశానికి కూడా ఇది అక్కర్లేదు అన్నట్టు వాడు. అర్థమైంది కదా, మా దేశానికి కూడా ఇది అక్కర్లేదన్నాడు. అంటే నీకు అక్కర్లేదంటే పారేయకు అని చెప్పడం అర్థం అనమాట. ప్రజలకు ఇబ్బంది కలిగించకు. అంతేకాదు, ఇంకో మాట చెప్తాడండి ఇక్కడ, ఆశ్చర్యపోతాం. రాజ్యంలో అంటే రోడ్డు మీద ఎవడైనా రాతి ద్వారా కానీ, గోతి ద్వారా కానీ, బురద ద్వారా కానీ, ముళ్ళకంప ద్వారా కానీ, చెట్టు ద్వారా కానీ అవరోధం కల్పిస్తే వాడికి నరకంలో తీవ్రమైన యాతన పడతాడు. ఇది చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక్కటి గమనిస్తే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పరిశీలించుకోవచ్చు. ఇందులో కల్పించని వాళ్ళు ఎవరో ఆలోచించుకోండి. ఇవి కూడా మనం పంచితే రోడ్లను బాగు చేయవలసిన డిపార్ట్మెంట్కి ఈ శ్లోకాలు ఇచ్చుకోండి. దేనికి ఎవరు పంచుకోవాలో వాళ్ళు చూసుకోండి, వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇక్కడ ఈ విధంగా వివరిస్తున్నాడు వీళ్ళందరికీ మార్గములు. అంతేకాదు, శంకుభిశ్చేతుభిక్కాష్టై పాషాణై కంటకైస్తథా ఏ మార్గముపరుంధంతి తేవై నరకగామినః. ఇప్పుడు చెప్పిన దాని శ్లోకం. శివం శివాం హరిం సూర్యం గణేశం సద్గురుం బుధం న పూజయంతి ఏ మందాస్తేవై నరకగామినః. కనీసం ఇదేనొచ్చి, కనీసమా ఇది చేస్తే చాలా అన్ని పాపాలు పోగొడతారట. నిత్యానుష్ఠానంలో శివుని, శివం శివాం మనం ముందే చెప్పుకున్నాం. గరుడ పురాణం సర్వదేవతాత్మకుడైన నారాయణ్ణి చెప్తున్నది అని. అందుకే శివం శివాం, శివుని శివాం అమ్మవారిని, హరిం విష్ణువుని, సూర్యం గణేశం వీరిని, సద్గురుం ఉపాసించండి అని శాస్త్రమార్గములు చెప్పిన గురువుల్ని, బుధం శాస్త్రవేత్తల్ని, వీరిని ఎవరు పూజిస్తారో వారు నరకాలకి వెళ్ళరు. వారిని పూజించని వాళ్ళు నరకానికి పోతారు. నరకానికి వెళ్ళే వాళ్ళు ఇష్ట చెప్తున్నాడు కనుక పూజించని వారు అనే విషయాన్ని వివరించాడు. ఏ అనాథం నాను కంపంతి ఏ శతాం ద్వేషకారకా వినాపరాధం దండంతి తేవై నరకగామినః. దిక్కులేని వాళ్ళని చూసి జాలి పుట్టని వాళ్ళు. చూడండి, అంతేగాని వాడు చేసిన పాపానికి వాడు అనుభవిస్తున్నాడండి అని గొప్పగా అనకూడదు. వాడు నిజానికి వాడు చేసిన పాపానికి అనుభవిస్తున్నా జాలి చూపించాలి. దయ అనేది అవసరం. అందుకే ఇక్కడ అనాథలను చూసి దయ కలగని వాళ్ళు, సత్పురుషుల మీద ద్వేషించేవాళ్ళు, అపరాధం చెయ్యని వాళ్ళని దండించేవాళ్ళు నరకగామినః. వివాహం దేవయాత్రాంచ తీర్థసార్థాన్ విలుంపతి. అంతేకాదు, వివాహం చెడగొట్టేవారు, తీర్థయాత్రల్ని క్షేత్రయాత్రల్ని చెడగొట్టేవారు, అటువంటి అంటే వాడికి భగ్నం కలిగించేవాళ్ళు ఎలాంటి చోటుకు వెళతారో చెప్తున్నాడు. అగ్నిన్ దద్యాన్ మహాపాపి, వాళ్ళని అగ్నిలో పడేస్తారు. ఇక్కడ నేను చెప్పేదానికి ఇది చేసిన వాడు ఎక్కడ పడేస్తాడు, వీడిని ఎలా పడేసినవన్నీ ఉన్నాయండి. కానీ నేను అలా ప్రత్యేక నరకాలు చెప్పి ఇక్కడే అనుభవించిన ఫీలింగ్ కలిగించకూడదని వీళ్ళందరూ నరకాలకు వెళ్ళారు అనే విషయం చెప్తాను. వెళతారు అని మాత్రమే చెప్పాను. ఇక్కడ వీడేమవుతాడు వాడేమవుతాడని చెప్పాడు. అంతేకాదు, దాని నెక్స్ట్ జన్మ వీడిది ఏమవుతుందో కూడా చెప్పాడు. ఇక్కడ దీన్ని కర్మ విపాకం అని ఒక పెద్ద విశేషం చెప్పాడు. నెక్స్ట్ జన్మ ఏమవుతుంది అని కూడా చెప్పాడు. అది చెప్పాక అట్లాంటివి ఎవరు కనిపించినా వీడు గర్జన్మ చేసుంటాడని మొదలెడతామేమో అని నేను చెప్పట్లేదు. అది కూడా ఏదో ఒకటి అనుభవిస్తున్నాం. బయటపడ్డం ఎలాగో చెప్పాం కనుక అవన్నీ మరి చెప్పక్కర్లేదు. కర్మ విపాకం పెద్ద సబ్జెక్ట్ అది. అంతేకాదు, ఏ జబ్బు ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుందో కూడా చెప్పాడు ఇక్కడ.
దానికి మళ్ళీ నివృత్తి చెప్పాడు. ఆ పాపం వల్ల ఇది వచ్చింది కనుక తెలుసుకుని దాన్ని ఏ అనుష్ఠానం ద్వారా బయటపెట్టుకోవచ్చో, ఏ జపం చేయాలి, ఏ తపం చేయాలి, ఎటువంటి యజ్ఞం చేయొచ్చు, ఎటువంటి ఔషధి పుచ్చుకోవచ్చు, అవన్నీ కూడా మళ్ళీ చెప్పాడు. ఆ విజ్ఞానం అంతా మొన్నటితో క్లోజ్ చేసాం, మనం తాళం వేసాం ఆ దుకాణానికి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అంతా అనుభవాలే. ఈ విషయాన్ని వివరించి వీటికి భంగం కలిగించకూడదు. అంతేకాదు ఇళ్లని నాశనం చేసినవాడు, ఇళ్లని, వనాలని, ఆలయాల్ని ధ్వంసం చేసేవాళ్ళు, వీళ్ళని వన్ని కుండేషు పచ్చతే, ఇది ఒక్కటి ఉదాహరణకు చెప్తున్నా, అగ్ని కుండంలో పడేస్తారట. అంతేకాదు అబ్బా మండిపోతుంది మండిపోతుంది అంటారట. అంటే ఈ అగ్నికుండంలో పడేసిన వాడిని, తప్తకుండంలో పడేసిన మండుతుందా, రా నీడ చూపిస్తా అంటారటండి. అదిగో చెట్టు కనిపిస్తోంది, ఆ నీడలోకి వెళ్ళు, ఆ కింద ఆకులు వేసాం కూర్చో అంటారట. ఆకులన్నీ అసిపత్రాలు, దాని మీద కూర్చోబెడతారట. ఇది మరీ ఎడుపు, ఆ పైనుంచి ఆకులు గుచ్చుకుంటుంటాయట, ఇది నీడ, అది బాధ. ఆ తర్వాత దాహం, దాహం అంటారట. అప్పుడు దాహం అంటే ఇదిగో తీసుకో అని ద్రవం ఇస్తారట. ఆ ద్రవం సలసల కాగుతున్న నూనె, ఆ ఆత్తంలో అదే తాగుతట. తాగ్గానే ఆ యాతనా శరీరం లోపల పేగులన్నీ కమిలిపోతాయట. ఇంత ఘోరంగా శిక్షిస్తారు సుమా అన్నాడు. ఇక్కడ ఒక్కటైనా వర్ణించాను ఇందులో, ఇట్లాంటివి అందరికీ వర్ణించాడు. దేనికి ఎవరెవరు ఎలా ఎలా అనుభవిస్తారో మొత్తం చూపిస్తున్నాడు.